తెలుగుదేశం పార్టీకి షాకిస్తూ సంచలనంగా రంగంలోకి దిగారు మరోసారి హరిరామ జోగయ్య గారు. తాజాగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పవన్ పొత్తులో ధర్మం ఏమీ పాటించలేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు హరిరామ జోగయ్య గారు. తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తులో భాగంగా 24 సీట్లు ఇవ్వడం ఏంటని ఆయన ప్రశ్నించారు. జనసేన పరిస్థితి దారుణంగా ఉందా అని ఆయన నిలదీశారు. ఆదివారం పవన్ కళ్యాణ్కు భారీ లేఖ రాసిన ఆయన ఈ లేఖలో హరిరామ జోగయ్య జనసేన సైనికులు సంతృప్తి పడేలా సీట్ల పంపకం ఉందా అంటూ ప్రశ్నించారు. పొత్తు ధర్మం ప్రకారం సీట్ల కేటాయింపు జరగలేదని, ఒకరు ఇవ్వడం మరొకరు దేహీ అని పుచ్చుకోవడం పొత్తు ధర్మం అనిపించుకోదు అంటూ సంచలన కామెంట్లు చేశారు ఆయన. జనసేన దుస్థితి అంత హీనంగా ఉందా అంటూ ఆయన నిలదీశాడు. నిజంగా పవన్ కళ్యాణ్కు ఏ ప్రాతిపదికన అసలు సీట్ల పంపికని చేసుకున్నాడో, ఎందుకు చేస్తాడో ఈ పని తెలియక అంతా ఉక్కిరి బిక్కిరి అవుతుంటే అధికార పార్టీ మాత్రం కేవలం ప్యాకేజీ కోసమే పవన్ లొంగిపోవడం జరిగింది అని కూడా ఇక్కడ ఆయన చెప్పడం జరిగింది. ఏ ప్రాతిపదికన అసలు సీట్లు పంపకం చేశారయ్యా? జన సైనికులకు కావాల్సింది ఎమ్మెల్యే సీటు కాదు, పవన్ పరిపాలనా అధికారం చేపట్టడం. పొత్తు ధర్మం ప్రకారం సీట్లు కేటాయింపు జరగలేదని హరిరామ జోగయ్య ఈ లేఖలో స్పష్టం చేశారు. జనసేనకు కేవలం 24 సీట్లు ఇవ్వడం అంటే జనసేనకు 24 స్థానాలకు మించి గెలిచే సత్తా లేదా? పొత్తు ధర్మంలో భాగంగా పవన్ కళ్యాణ్ 2.5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండాలి, చెరిసగం మంత్రి పదవులు దక్కాలి, ఇవన్నీ చంద్రబాబు నాయుడే ప్రకటించాలి అని డిమాండ్ చేశారు హరిరామ జోగయ్య. ఇక్కడ ముఖ్యమంత్రి అంటారేంటయ్యా బాబు మీరు? అసలు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికే ముఖ్యమంత్రి కావాలని కానీ ముఖ్యమంత్రికి స్థానం నాకు అంటేనే జీర్ణించుకోలేని స్థాయిలో పవన్ ఉన్నప్పుడు ఇంకేం ముఖ్యమంత్రి? పవన్కు కనీసం సర్పంచ్కున్న నాలెడ్జ్ లేదు రాజకీయంగా, పవన్కు కనీసం ఎమ్మెల్యేకు ఉన్న పిఏకు ఉన్న నాలెడ్జ్ లేదు ఈ పవన్కు. రాజకీయాలు ఆయన చేయడం లేదు. ఇక్కడ క్లారిటీగా అర్థమవుతుంది. పవన్ తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ ఆయన రాజకీయ నాయకుడు కాదు, రాజకీయాలు చేయట్లేదు, కేవలం తాను వ్యాపారం చేస్తున్నాడు అనేది క్లియర్గా అర్థమవుతుంది. తన అభిమానాన్ని టర్నింగ్లు చేసుకుంటూ వ్యాపారాన్ని పుంజుకుంటున్నాడు, వ్యాపారాన్ని పెంచుకుంటున్నాడే తప్ప మరొకటి కాదు. దిక్కుమాలిన పవన్ కళ్యాణ్కు ఈ దిక్కుమాలిన 24 విసిరితే కుక్కలాగా దాన్ని పట్టుకొని నాకడం ఎంతవరకు కరెక్ట్ అంటున్నారు ప్రజానికం? జన సైనికులు కానీ జనసేనకు సంబంధించిన కార్యకర్తలు కానీ ఒక లీడర్ అన్నప్పుడు, ఆ పార్టీకి అధినేత అన్నప్పుడు మనం ఆశించాల్సింది కేవలం అధికారం మాత్రమే కానీ చిల్లర పొత్తులు కాదు. అందులో ఇంత పావుల మందం దిక్కుమాలిన పొత్తులు అంతకంతా కాదు. ఒక మాదిరిగా పొత్తుంటే ఒక కండిషన్స్ ఉండాలి. చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్కి ఎలాంటి సంబంధం లేని పవన్ కళ్యాణ్ జైలు ముందుకు వెళ్ళి అధికార పొత్తు ప్రకటించాడు. పొత్తులు అనేవి ఎప్పుడు ప్రకటించాలి? సమయం లేదు, సందర్భం లేదు, ఎన్ని సీట్లు లేదు, ఏమీ లేదు. ఒక బ్లైండ్ మైండ్ సెట్తో వెళ్ళి అక్కడ పొత్తులు ప్రకటించిన వ్యక్తి పవన్. ఈ పొత్తు లేదు, గీతు లేదు, 24 సీట్లు. అసలు దేనికి నువ్వు ఆ 24 కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు గెలిపించుకోమని వాళ్ళకే ఇచ్చుంటే బహుశా 1-2 వాళ్ళనే గెలుస్తారు. నీకు ఇవ్వడం వల్ల 24 కూడా పూర్తిగా సున్నా పడే అవకాశాలు ఉన్నాయి. ఇంతకన్నా దారుణం రాజకీయాలు బహుశా ఏ రాష్ట్రంలో ఏ దేశంలో కూడా ఉండవు. పవన్ కళ్యాణ్ మాదిరిగా ఆలోచించే రాజకీయ నాయకుడు చరిత్రలో ఎవరు కూడా మళ్ళీ రాకూడదు అంటున్నారు అంతా కూడా. తాజాగా హరిరామ జోగయ్య గారు నిలదీసిన ఈ వైన్యం, కడిగి పారేసిన ఈ వైన్యం ఇప్పుడు వైరల్గా మారింది.